మనకు జ్యేష్ఠ మాసం అండి. ఇది నిజ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. మరి ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, దానివల్ల మనకు పొందే ఫలితం ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ఏకాదశి వ్రతం చేయడము అంటే అందులో ఈ వ్రత కథను వినడం కూడా చాలా ముఖ్యమైనది. ప్రతిసారి చెప్పుకుంటాము కాబట్టి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వినండి. మరి లైక్ చేయండి. అదేవిధంగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కామెంట్లో రాయండి. మీకు ఈ ఏకాదశి వ్రత ఫలితం వెంటనే లభిస్తుంది. మరి ఇక కథలోకి వెళ్దాం. ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ఈరోజు జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి ఈ వీడియోలో ఆ వ్రత మహిమ గురించి తెలుసుకుందాం. అయితే దీన్ని యోగిని ఏకాదశి అంటారు. ఈ మహిమను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తూ ఉంటాడు. ప్రతిసారి మనం చెప్పుకుంటాం. పాండవులు ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఈ ఏకాదశి యొక్క వ్రత మహిమను తెలియజేయమని కోరుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుందన్నమాట ఈ కథ. అయితే కృష్ణ భగవానుడు ధర్మరాజా, పూర్వం ఒకప్పుడు అలకాపురి అనే దివ్య నగరం ఉంటుంది. దానికి కుబేరుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన పరమశివ భక్తుడు. ప్రతిరోజు పరమశివుడికి పూజ చేసేటప్పుడు మానస సరోవరం నుంచి సువాసన గల పూలను తెప్పించుకుంటాడు. మరి ఆ పని కోసము అతను ఒక హేమమాలి అనే యక్షుడు తోటమాలి ఉండేవాడు. ఆయననే రోజు ఆ పూలను తీసుకొచ్చి కుబేరుడికి అందించేవాడు సమయానికి, అంటే ఆ పూజ సమయానికి. అయితే ఆ రోజు ఎంతసేపు అయినా కూడా హేమమాలి పూలను తీసుకొని రాలేదు. అందుచేత ఏమైంది, కుబేరుడు చేయాల్సిన పూజ, శివ పూజ అనేది ఆలస్యమైపోయింది. దానికి ఆయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏంటి సంగతి, ఎందుకు హేమమాలి ఇంకా రాలేదు అని ఒక భటుడిని పంపించాడట. పంపించేసరికి హేమమాలి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అతని భార్య విశాలాక్షి. ఆమె చాలా అందమైనదన్నమాట. అయితే ఆ భార్యతో సుఖ సంభాషణ చేస్తూ ఆయన సమయాన్ని మర్చిపోయాడు. తన కర్తవ్యాన్ని మర్చిపోయి ఆ పూలు తేవడం అనే దానికి వెళ్ళలేదన్నమాట. ఇంట్లోనే ఉన్నాడు. సమయానికి పూలు అందించలేకపోయాడు. అయితే దీనికి విషయాన్ని కుబేరుడికి తెలిపిండు ఆ భటుడు. అప్పుడు ఆ కుబేరుడు హేమమాలిని పిలిపించి జరిగిన విషయం తెలుసుకొని, దైవ సేవను నిర్లక్ష్యం చేసినావు కాబట్టి నువ్వు కుష్ఠరోగివై జీవించు అని ఆయనని శపించిండు. అతని శాపం వల్ల ఆయన పాపము స్వర్గం నుంచి భూమి మీదికి పడిపోయాడు. అక్కడ భూమి మీద తీవ్రమైన బాధలు పడుతూ అడవులల్లో తిరుగుతూ ఉన్నాడనమాట హేమమాలి. అయితే ఈ విధంగా తిరుగుతూ అయ్యో నాకు ఎట్లా, నేను చేసిన పొరపాటు ఎట్లా సవరించుకోవాలని బాధపడుతూ అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు అనుకోకుండా మార్కండేయ మహర్షి కలిశాడనమాట. అంటే ఆశ్రమం ఉంది. ఈయన తిరుగుతూ ఆయన పుణ్యవశాన అక్కడికి చేరుకున్నాడు. చేరుకొని ఆ మహర్షిని వేడుకుంటాడు నమస్కరించి, నా దుస్థితికి కారణము ఈ విధంగా నేను దైవ సేవను నిర్లక్ష్యం చేసిన, నా కుబేరుడు శాపం ఇచ్చాడు, దయ ఉంచి నన్ను దీని నుండి విముక్తిని చేయండి, రక్షించండి అని వేడుకుంటాడు.
అప్పుడు మార్కండేయ మహర్షి అతని మీద జాలి పడి ఈ విధంగా చెప్తాడనమాట. ఏంటి అంటే, జ్యేష్ఠ మాసము కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి అనేది ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు. అయితే నీవు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఆ రోజు ఈ వ్రత ప్రభావంతో నీ పాపమంతా తొలగిపోయి నువ్వు శాప విముక్తుడవు అవుతావు అని చెప్తాడనమాట. అప్పుడు ఆ హేమమాలి మహర్షి చెప్పిన విధంగానే యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆ భక్తి శ్రద్ధలతోనే ఆచరిస్తాడు. ఆ వ్రత మహిమ వల్ల అతని కుష్ఠరోగం పోయి, తర్వాత కుబేరుని శాపం తొలగిపోయి తనకి తిరిగి ఆ దివ్య స్వరూపాన్ని పొందుతాడు. అప్పుడు ఈయన స్వర్గానికి వెళ్ళిపోయి భార్యతో కలిసి అల్కాపురిలో ఆనందంగా జీవిస్తాడనమాట. ఈ విధంగా మనం చేసిన పాపాలు తెలిసి తెలియక మనం నిర్లక్ష్యంగా చేసిన పాపాలు ఏవైనా ఉన్నాయో వాటి వల్ల మనకు ఇబ్బందులు కలగకుండా వాటన్నిటినీ పాపాలను తొలగించేది ఏకాదశి. ఈ యోగిని ఏకాదశి వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే పాపాలు తొలగడమే కాకుండా శారీరక మానసిక శాంతి కలుగుతుంది. మరి దైవానుగ్రహం వల్ల మనకు అన్ని శుభాలు జరుగుతాయి అని మనకు పురాణం తెలియజేస్తుంది. కృష్ణ భగవానుడు ధర్మరాజుతో తెలియజేసిందనమాట. ఉపవాసం చేయాలి, విష్ణు ఆరాధించాలి, దానం చేయాలి, పేదలకు దానం చేయాలి, బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి, తెల్లవారి ఏకాదశి తెల్లవారి ద్వాదశి పారణ చేయాలి. ఈ సమయంలో ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు సుఖ శాంతులతో జీవిస్తారు, పాప విముక్తులు అవుతారు. అదేవిధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతోని ఈ కథను వింటారో వాళ్ళు కూడా ఈ వ్రత ఫలితాన్ని పొందుతారు అని కృష్ణ భగవానుడు ధర్మరాజుకు తెలియజేసిండు. ఇది యోగిని ఏకాదశి కథ అండి. దీన్నే మనం కట్టకోల ఏకాదశి అని కూడా పిలుస్తాము పల్లెటూళ్ళల్లో. అంటే కట్టెకోల ఏకాదశి రోజు కట్టెలలో ఉండే చెద పురుగు కూడా ఏకాదశి వ్రతం చేస్తుందట. అందుకని దీన్ని కట్టకోల ఏకాదశి అంటారు. చాలా పవిత్రమైనది కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ దీన్ని ఆచరించే ప్రయత్నం చేసి ఆ విష్ణు భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.